హాయ్ అండి, ఈరోజు మనం చపాతీ చేసుకుందాం. గ్రేవీ చేసాం కదా, ఇప్పుడు చపాతీ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఇది వేడి చేసుకోవాలి. చపాతీది వేడి చేసుకుని చూసారు కదా, ఇలాగా చక్కగా వచ్చేస్తుంది చపాతీ, మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బయటికి తీసి కూడా వేసుకోవచ్చు. ఇంకా అసలు ఇబ్బంది ఉండదండి. చాలా అయితే ఉపయోగంగానే ఉంది. మనం కింద చేసుకుంటూ కూర్చోవడం అది అక్కర్లేదు. చూసారు కదా, చక్కగా పలుచగానే వచ్చేస్తున్నాయి, మరీ దలసనే లేవు. కాకపోతే వెంటనే తిప్పేస్తే కొంచెం మెత్తగా ఉన్నాయి, ఎక్కువసేపు వదలకూడదు. ఇదివరకు చపాతీ అంటే పెద్ద పని కింద ఉండేది. మనం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. నేను పొద్దున్న కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చూసారు కదా, ఇప్పుడు చేస్తాను. ఇలా వెంటనే తిప్పేస్తే అయితే మటుకు చాలా మెత్తగా ఉన్నాయండి. కానీ ఇలా వదిలేస్తే మటుకు గట్టిపడిపోతాయి. ఇలా వెంటనే మనం తిప్పుకుంటూ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కాచుకొని తీసేయాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. సరిగ్గా 5 నిమిషాల్లో అయిపోతున్నాయి మొత్తం చేయడం. పొద్దున కలిపేసి కాసేపు బయట ఉంచి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను పిండి. ఇప్పుడు చేస్తున్నాను.
చూసారు కదా, ఇంకొంచెం గట్టిగా నొక్కితే ఇంకొంచెం దీనిగా అవుతుంది పలుచగా. మన దలసరి కావాలంటే కొంచెం దలసరిగా, పలుచగా కావాలంటే కొంచెం పలుచగా. ఫస్ట్ రోజు అయితే కొంచెం దలసరి వచ్చేయి, కానీ మనకు అలవాటయ్యి ఇలా అయిపోద్ది. ఒకరోజు మటుకు మనకి గట్టిగా అయిపోయి ఎక్కువసేపు వదిలేస్తే గట్టిగా అయిపోతాయి. వెంటనే ఇలా తిప్పేయండి. అలాగే నొక్కేది కొంచెం 2 ప్రెస్సులు ఎక్కువ నొక్కితే ఇలా పలుచగా మనకి వస్తుంది. చూసారు కదా, పెద్ద ఇదేం లేదు, ఇదిగో చాలా మెత్తగా వచ్చింది. చూసారు కదా, మీతో మాట్లాడితే ఇలా వదిలేస్తే కనుక కొంచెం గట్టిగా కాలుతాయి. అది ఇంకా గట్టి అవ్వలేదు, అలా వదిలేస్తే గట్టి పడిపోతుంది. సూపర్ అండి. తప్పకుండా అయితే మటుకు ఇది అందరిలో ఉండవలసిందే. చాలా ఉపయోగంగా ఉంది. మనకి చపాతీ చేయడం అంటేనే ఒక చికాకు వస్తుంది చాలా మందికి. నాకైతే చపాతీ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు నేను ఎక్కువ చపాతీ చేస్తున్నాను దీనివల్ల. చూసారు కదా, చాలా సులువుగా ఉంది. ఇది 2-3 సార్లు చూపించాను. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే చూడని వాళ్ళు చూస్తారు, అయినా కొంచెం తెలియాలి కదా నిజమా అబద్ధమా అని అందరికీ అనుమానం ఉంటుంది. నాకు కూడా ఉంది. చాలామంది చూపిస్తుంటే నిజంగా ఇలా మనం ఒత్తక్క లేకుండా సరిపోతుందా అనేసి. ఇదిగో మీ ఎదుర్కొన్నానే చూపిస్తున్నాను కదా, అస్సలు చాలా పలుచగా కూడా వస్తున్నాయి. మనకి దలసరి కావాలంటే దలసరి చేసుకోవచ్చు, కానీ పలుచగా కూడా వస్తున్నాయి. చూస్తారు కదా, ఇంతే. చూస్తే ఇన్ని నేను ఈ కాసేపట్లో చేసాను. మెత్తగా కూడా ఉన్నాయి చూడండి. ఇది ఒక చేత్తో ఒక వేలుతోటే చిరిగిపోతున్నాయి. చూసారు కదా, చపాతీ పన్నీర్ గ్రేవీ, పన్నీర్ పొటాటో అన్నీ వేసి గ్రేవీ. పొటాటో పన్నీర్ గ్రేవీ, ఆల్ వెజిటబుల్స్ వేసాను. అలాగే చపాతీ చూస్తే మీకు
చాలా మెత్తగా, ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉందంటే, అలాగే పల్చగా కూడా. చూసారు కదా, ట్రై చేయండి తప్పకుండా, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.